మనం మటన్ బీఫ్ కర్రీ చేసుకుంటున్నాం. అంటే మేము బీఫ్ వాడతాము. బీఫ్ కర్రీ చేసుకుంటున్నాం. ఉడుకుతుంది. బీఫ్ అను గోంగూర అది బాయిల్ అవుతుంది. ఇక్కడ గోంగూర బాయిల్ అవుతుంది. ఇక్కడ బీఫ్ తింటాం మేము. బీఫ్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఈ బీఫ్ గోంగూర కాంబినేషన్ కర్రీ చూపిస్తాను. బాగుంటుంది చాలా. కొత్తిమీర, టొమాటో, మిర్చి, కరివేపాకు, ఆనియన్స్, మిర్చి, టొమాటోస్, కొత్తిమీర అన్నీ రెడీ చేసేసాను. ఇప్పుడు కర్రీ చేసుకుందాం. బీఫ్ అయితే బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం కర్రీ రెడీ చేసుకుందాం. గోంగూర కూడా బాయిల్ అవుతుంది. ఈ టొమాటోస్, మిర్చి ఇవన్నీ కర్రీలో వేసుకుందాం. ఇందులో మిర్చి, కరివేపాకు, ఆనియన్స్, టమాటో వేసేసా. గోంగూరలో కూడా మిర్చి, టమాటో, ఆనియన్, కరివేపాకు వేసా. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం అవి వేసుకుందాం. పసుపు, కారం, ఆయిల్ అన్నీ వేసేసుకున్నాం. నూనె కూడా వేసుకున్నాం. ఇందులో పసుపు, కారం, నూనె, ఉప్పు వేసుకున్నాం. వీటిని బాగా మిక్స్ చేసుకున్నాం. ఇది గోంగూర, ఇది మన మటన్ కర్రీ. వీటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. గోంగూర బాగా మిక్స్ అవ్వాలి. కలుపుకుందాం బాగా. వీటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాం మనం. మటన్ కూడా ఒకసారి చూద్దాం. మటన్ కూడా బాగా మిక్స్ చేసుకుందాం. మటన్ బాగా మిక్స్ చేసుకొని ఉడకనిద్దాం. బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు వీటి మీద మూత పెట్టేసి ఉడకనిద్దాం. వీటి మీద బాగా మూత పెట్టేసాను. వీటిని బాగా మగ్గనిద్దాం, బాయిల్ అవనిద్దాం. తర్వాత చూద్దాం. కర్రీ రెడీ అయిపోయింది. బీఫ్ కర్రీ. ఇటు గోంగూర కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేస్తే మన గోంగూర బీఫ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఎంత టేస్ట్గా ఉంటుందో మాటల్లో చెప్పలేను. అంత టేస్ట్గా ఉంటుంది. స్మెల్ అయితే అదిరిపోయింది. సూపర్ వస్తుంది స్మెల్ అయితే. ఆహా, మీరు చూస్తున్నారు కదా, ఆవిరి వస్తుంది. స్మెల్ ఆవిరి సూపర్ ఉంటుంది. రైస్లో, రోటీలో అబ్బా అసలు చెప్పలేము. ఇప్పుడు ఈ కర్రీ మిక్స్ చేసి చూపిస్తాను. ఆహా, మన మటన్ బీఫ్ కర్రీ రెడీ అయిపోయింది. అసలు ఒక్కసారి తింటే ఎవ్వరు వదిలిపెట్టరు. అసలు ఈ కర్రీ ఎంత బాగుంటుందో అసలు చెప్పలేము మాటల్లో. తినడం అంతే. రోటీస్లో కానీ, రైస్లో కానీ ఎంత బాగుంటుందో అసలు మాటలు చెప్పలేము. ఈ కర్రీ గురించి తినాలంతే. ఓకే అండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసేసారుగా మన మటన్ బీఫ్ కర్రీ. నచ్చితే లైక్ చేయండి. ఓకే అండి, బాయ్.